నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. గత కొన్ని రోజులుగా ఈ మనుషులేసుకునే డ్రెసెస్ పైన, ప్రత్యేకంగా లేడీస్ ఏసుకునే డ్రెసెస్ పైన పెద్ద ఎత్తున కాంట్రోవర్సీ నడుస్తుంది. సో, ఏంటి అసలు మహిళలు ఏ విధమైన బట్టలేసుకోవాలి? ఎలా ఉండాలనే విధాల పైన ఒక్కొక్కరు ఒక రకంగా ఒపీనియన్ చెప్తూ వచ్చిళ్ళు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఖచ్చితంగా మన భారతీయులు కట్టుబొట్టు ఆహ్, ఉండాలి, నిండుగా ఉండాలని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు. ఇంకోవైపు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. బట్టల పైన మీ ఒపీనియన్ ఏందని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో, మరోవైపు ఇటు ఇదంతా ఇష్యూ నడుస్తుంటే, మరోవైపు సాయిబాబా, హిందూ ఇట్లాంటి ఇష్యూస్ కూడా నడుస్తాయి. కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, లేకపోతే కొంతమంది ఈ సో కాల్డ్ యాక్ట్రెస్‌లు హిందూ దేవుళ్ళని తిడుతులని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాంట్రోవర్సీ నడుస్తుంది. వీటన్నిటి పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ సింధు గారున్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు సాయిబాబాని హాఫ్ ముస్లిం కూడా కాదు, ఇంకా దాంట్లో ఇంకా పకీరు లేదంటే దూదేకులు ఇట్లాంటి కొన్ని కులాలు ఉంటాయి. వాళ్ళకు అంటుకట్టడం ఇలాంటివి ఆయన మాట్లాడుతున్నారు. ఒక మాట అనేవారండి, హ్మ్. సబ్కా మాలిక్ ఏక్ హే అని. హ్మ్. ఎందుకు? ఆయన హిందీ వాడిన మట్టుకు హిందీ అతను కాదు. హ్మ్. క్రిస్టియన్ అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడినది కాదు. ఇప్పుడు సాయిబాబా గురించి ఒక పాటనే వచ్చింది. పాటలో ఏమంటారంటే, త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపరంలో కృష్ణుడు, కలిలో యేసు కృష్ణుడు అల్లా. హ్మ్. అంటే ప్రతి దైవంలో కూడా ఒక కాంతి ఉంటది. ఆ కాంతి ఒక మానవ రూపంలో వచ్చి మనకి ఎప్పటి వరకైతే చెప్తదో అతన్ని మనం దేవుళ్ళగా పూజిస్తున్నాం. అతనికి హుహు. ఒక రూపం ఇస్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే ఆ వ్యక్తి మనకి మంచి చేస్తున్నాడు, మంచి దారిలో ఒక గురువులాగా. జస్ట్ లైక్ గురు. హ్మ్. గురు ఈజ్ నథింగ్ బట్ మన ఇంట్లలో గురువుని పూజించి, తల్లిదండ్రులను పూజించి, సర్వదేవతలు, ముక్కోటి దేవతలు పూజించినట్టు ఫీల్ అవుతాం మనం. అది మన హిందూ సాంప్రదాయం అది. హ్మ్. అంతేకాని మన సాంప్రదాయాన్ని పొగుడుకుంటూ ఎప్పుడైనా ఒక హిందువు వేరే విమర్శలు చెయ్యలేదు. ఇప్పుడు హాఫ్ ముస్లిం అన్న వాళ్ళకి సాయిబాబా ఏం చెప్తారు? ఎక్కడ పుట్టారు సాయిబాబా? అసలు సాయిబాబా హిందువేనా? అంటే ఏం చెప్తారు? నా దృష్టిలో హ్మ్. ఒక హిందువుగా నేను మాట్లాడే మాట ఏంటంటే, నా దృష్టిలో ప్రతి దేవుడే. లైక్ హ్మ్. కేసీఆర్ సార్ ఉన్నారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టారు. హ్మ్. ఆయన దేవుడే. కవితక్క ఉంది. అంటే నేను పొలిటికల్‌గా వెళ్ళట్లేదు. బట్ తనేంటంటే బతుకమ్మ అనే పేరుతో నిండు గౌరమ్మకి పూజ చేస్తూ ఆమె కూడా చేసింది. అంటే మన ఒక సాంప్రదాయాన్ని వెలుగులోకి పెట్టుకోవడానికి హ్మ్. మనం ప్రతిదీ భూమికి పూజ చేస్తాం, పండుకి పూజ చేస్తాం. అలాంటి ఒక ఫెస్టివల్ మన సంక్రాంతి. కొత్త ధాన్యానికి పూజ చేస్తాం. అది హిందూయిజం అండి. ఒక సూర్యుడికి పొద్దున్నే రాంగానే హ్మ్. సూర్యుడికి బ్రహ్మ ముహూర్తం లేసి మన వాళ్ళు పూజ చేస్తారు. సాయంకాలం సంధ్యావందనం అంటారు. హ్మ్. ఇదంతా మన ఆచారాలు. అంటే రాత్రి వేళ హారతులుంటాయి. అంటే ఇప్పుడు సాయిబాబా హాఫ్ ముస్లిం అనే ప్రొపగండా కావాలనే ఒక జరుగుతుందంటారా? ముస్లింకి అయితే ఆయన ఒకవేళ ముస్లిమే అనుకుందాం. హ్మ్. ఒక ముస్లిం ఎప్పుడైనా హిందూ ప్రసాదాలు స్వీకరిస్తాడా? కానీ సాయిబాబా వారు హ్మ్. ఆయన షిరిడీలో ఉండి ఆయన ఫస్ట్ పండుగ ఏం చేశారంటే ఉగాది నాడు సీతారాముడి కళ్యాణం చేయించి హ్మ్. పెద్ద ఎత్తున పల్లకీలు తీసి పూజ చేయడం జరిగింది. అయితే ఒక హిందువు ఆహ్, అలా చేస్తాడా? ఒక ముస్లిం అలా చేస్తాడా మీరు చెప్పండి? హ్మ్. అలాగే ఉరుసు అనే ఫెస్టివల్ గూడా ముస్లిమ్స్ చేశారు. హ్మ్. అలాగే ఇంకొక ఇతర కార్యక్రమాలు గూడా చేశారాయన. ఇప్పుడు అది తెలుగులో సాయిబాబా అంటే 'షిరిడి సాయిబాబా' 'నాగార్జున' తీసిన సినిమా. రాకపోతే సాయిబాబా ఎవరో కూడా తెలుగు వాళ్ళకి తెలవకపోతుండే అనే విధంగా కూడా కొన్ని క్వెషన్స్ వస్తున్నాయి. సాయిబాబా హ్మ్. అనేది కొన్ని కోట్లాది మంది హృదయంలో ఉన్న భగవంతుడు సార్ ఆయన. లైక్ ఆయన గుడిలు గూడా హ్మ్. చాలా శాస్త్రం ఎట్లా ఉందో, ఆ యంత్ర హ్మ్. ప్రతిష్టాపనలు, ప్రాణ ప్రతిష్టాపనలు, విఘ్నేశ్వరుడు, వెనక దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, నందీశ్వరుడు ప్రతి ఒక్కటి కూడా హ్మ్. మనం పద్ధతిలోనే ఉంటదక్కడ. హ్మ్. అక్కడ ఏ దర్గా ఉండదు. అట్లా అని ఆయన దర్గాని, ముస్లిము, హిందూ అని ఎప్పుడు అనలేదు. మన హ్మ్. హిందూ సాంప్రదాయం గూడా మనకి మంచి చేసే ప్రతి ఒక్కళ్ళని మనతో సమానంగా భగవంతుడు మనుషులలోనే చూసుకుంటాం మనం. హ్మ్. కానీ ఒకరిని కించపరచడము, వాళ్ళ మర్యాదలు, వాళ్ళ కట్టుబొట్లు అన్నీ గూడా మనము హ్మ్. ఖచ్చితంగా మర్యాద చేస్తాం. కానీ వేరే వాళ్ళ నుంచి మనకది లభించనప్పటికీను హ్మ్. మనం అట్లా ఇదిగోండి దర్గా నుంచి ప్రసాదం అంటే పెట్టుకుంటాం. విభూది పెట్టుకుంటాం. హ్మ్. వేరే వాళ్ళతోటి మనం అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయలేం. హ్మ్. అంటే పండగలు హాఫ్ ముస్లిం అన్న వాళ్ళకి ఏం చెప్తారు సాయిబాబాని? అది ఆఫ్ నాలెడ్జ్ అండి. హ్మ్. జస్ట్ లైక్ ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో సాయిబాబాని కొలిచే వాళ్ళు కూడా లేరు. కొంతమంది వ్యతిరేకిస్తున్న విధంగా కూడా మాట్లాడుతుర్రు. అది
ఇవాళ మీరు రానున్నది జనవరి 1 కదా! మీరు హ్మ్. చూడండి సార్ ఎంతమంది కిటకిటలాడుతారు. అక్కడున్న శుభ్రత, అక్కడున్న అన్నదాన పద్ధతి, అక్కడున్న హారతి ఒక డిసిప్లినిటీ హ్మ్. ఎంత కోట్లాది మంది రానివ్వండి. ఒక మిలిటరీ డిపార్ట్‌మెంట్ ఆ గుడికి ఇంత చేస్తుంది అంటే మీరు ఆలోచించండి. హ్మ్. ఒక సంస్థానం అది సాయిబాబా సంస్థానం అయినప్పటికీను అక్కడొక క్రమశిక్షణ, డిసిప్లిన్, దైవత్వం అన్నీ కూడా సమయం ప్రకారంగా జరుగుతుంటాయి. హ్మ్. ప్రతి ఒక్క భక్తుడు అక్కడ సాయిబాబా లాగా ట్రీట్ చేస్తారండి. హ్మ్. బాబావారు చెప్పిందేంటి? జస్ట్ నన్ను పూజించకండి. నేను హ్మ్. చెప్పిన పాటించండి. సో, సాయిబాబా దేవుడా? కాదంటే ఏం చెప్తారు మీరు? నా దృష్టిలో దేవుడే. నా ఎందుకు? దృష్టిలో ఎవరు దేవుళ్ళు భగవంతుడని మీరంటలే. ఎందుకు? అవునండి. ఎందుకు? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనము హ్మ్. మన సాంప్రదాయంలోకి తీసుకుంటే ప్రతీదీ మనం పూజింపదగుతది. ఎందుకు అంటే హ్మ్. మనం చెట్టుకు చాలామంది విమర్శిస్తున్నారు. చెట్టుకి మొక్కుతారు, గుట్టకి మొక్కుతారు, ఆ! దీనికి మొక్కుతారు. ఎంత వరకంటే చాలామంది ప్రముఖులు గూడా ప్రతిదానికి ఒక దేవుడున్నాడని నవ్వారు. వాళ్ళ పేర్లు నేను తీసుకోలేను. హ్మ్. వాళ్ళకి జ్ఞానం ఉందా అండి? హ్మ్. నిజంగా జ్ఞానస్తుడైతే జ్ఞానము అనేది ఉంటే ఎట్లా వాళ్ళు ఆ స్టేజ్‌కొస్తున్నారో నాకు తెలీదు గానీ హ్మ్. ఇవాళ గుడిలల్లో ఏమైనా జరిగితే ఇది లేదు. మన సొంత ఇంట్లో ఎవరికైనా ఏమైనా జరిగితే ఎళ్లి పలకరిస్తాం. హ్మ్. ఇక్కడ సికింద్రాబాద్‌లో ఒక అమ్మవారి టెంపుల్ కూలగొడితే తెలుగువాడు రాడు, హిందీ వాడు రాడు, ఇంకొకరు రాడు. హ్మ్. ఇలాంటి ప్రభుత్వము ఒక దేవుడికే సెక్యూరిటీ ఇయ్యట్లేదండి. ఇంకోటి ఇలాంటి మాటలు చెప్పి మంచితనంలో మనుషులని తోసి నా 2 పూటలు ఆకలి తీర్చిన దేవుడు మట్టుకు ఈరోజు దేవుడు హ్మ్. గాదు. ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ మొన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడనే హైదరాబాద్‌లో సాయి యేసు అనే ఒక విగ్రహాన్ని గూడా వాళ్ళు నిలపడం జరిగింది. అది హ! మీకు తెలిసే అనుకుంటా. చూసిల్లో చూడలేదో? ఆ! అవునండి. అయితే ఇక్కడ ఒకటండి. హ్మ్. ఎవరైతే నేను స్పెసిఫిక్‌గా కుల మతాల గురించి మాట్లాడను. కాకపోతే మన సాంప్రదాయాన్ని ఎవరైతే కించపరుచుతున్నారో, ఇవాళ అదే ఏ శంకుధ్వని మనం జేస్తామో, ఏ గజస్తంభాలు మనం కడతామో, ఏ దీపారాధన మనం జేస్తామో, ఏ అగరబత్తి మనం బెడతామో, అవన్నీ కూడా మనల్ని కించపరుస్తూనే, మన పైన 4 రాళ్ళేస్తూనే వాళ్ళు జేస్తున్నారండి. అలా కాపీ జేయడం వల్ల ఏముంటుంది? హుహు. మనం ఎందుకు చెయ్యమది? అంటే వాళ్ళు కాపీ చేసిల్లు ఇక్కడి నుంచి. ఆ! తప్పకుండా అండి. కాపీ కాకపోతే ఇంకేంటి? హ్మ్. ఇది సో, అది పెడతారు, పాటలు గూడా అది వస్తున్నాయి ఈ పెడతారు. మధ్య. ఆ! పాటలు గూడా మీరు వినండి. హ్మ్. ప్రతిది ఆ స్టైల్, లిరిక్స్ చూడండి. హ్మ్. కొన్ని సినిమాకి తగ్గట్టుంటాయి. కొన్ని మామూలుగా. అంటే నేను ఏంటంటే మనము ఎవ్వరిని కాపీ కొట్టం. మనం ఎవ్వరి జోలికెళ్ళం. మనల్ని ఎంతమంది విమర్శించినా గాని ఆ భగవంతుడనే వాడున్నాడని ఎందుకంటే మన పెద్దవాళ్ళు నేర్పించిన అదే సంస్కారం. సంస్కారం అనేది అదే దైవత్వం అండి. అదే జ్ఞానం. అంటే కావాలని ప్రాపగండా నడుస్తుందా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. హ్మ్. అదే చెప్తున్నాను గదా! వినాశకాలే విపరీత బుద్ధి. హ్మ్. కానీ దైవం అనేది ఒకరోజు ఆన్సర్ ఇస్తదండి. హ్మ్. ఈరోజు 2 జేయనియండి, 3 దేవుడిచ్చినప్పుడు సమాధానము ఖచ్చితంగా ఎక్కడియ్యాలో అక్కడ ఇచ్చి చెప్తాడు. హ్మ్. దానికి కొన్ని నిదర్శనాలు గూడా మనకున్నాయి. హ్మ్. అది మనం చెప్పుకోలేము. బట్ ఏందంటే అది చూసి వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని హ్మ్. ఎందుకు వేరే వాళ్ళని ఇవాళ సొసైటీకి చాలా అవసరమండి. ఒక రోడ్ గురించి చాలా యాక్సిడెంట్‌లవుతున్నాయి. చాలామంది ప్రజలు, లైక్ స్కూల్ బస్సులు బోల్తాలు పడిపోయి, వీటి గురించి ఎందుకు మాట్లాడరు? హ్మ్. వీటి గురించి రైట్. ఎందుకు స్పందించరు? రైట్. అంటే ఫైనల్‌గా ఏం జెప్తారు? ఇక్కడ డ్రెస్ విషయం అమ్మాయిలకు గావచ్చు, దేవుడి సాయిబాబా విషయంలో కొంతమంది భక్తులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటండి మనం చూసే చూపు మంచిదవుతే హ్మ్. మనం పర్ఫెక్ట్. హ్మ్. మనం ఏది పూజించని భగవంతుడొచ్చి మిమ్మల్ని కోరుకోలేదు. నాకు ఈ నైవేద్యం పెట్టు, ఇలా చెయ్యి, అలా చెయ్యి. మన మనసే దేవాలయం సార్. హ్మ్. ఎప్పటి వరకైతే మనిషి వాడిది వాడు ఖచ్చితంగా ఇవాళుండి దేహం రేపు పోయేది. దీన్ని అంతవరకు చూసుకొని రానున్న యుగాలకి మంచి మెసేజ్ ఇస్తూ, హ్మ్. లైక్ ఏదైతే లేదో, ఏ డిసిప్లిన్ లేదో దాని గురించి మాట్లాడి జ్ఞాన మందిరాలని చెప్పి మెడిటేషన్ సెంటర్స్ లైక్ అలాంటి వాళ్ళని ప్రోత్సహించి, ఇప్పుడు ఉన్న దేవుళ్ళు గుడిలు కట్టి పూజలు అందుకునే దేవుళ్ళని తీసుకొచ్చి విగ్రహ ధ్వంసాలు చేసే బదులు మంచి పనులు చేయండి. హ్మ్. నలుగురికి అన్నం పెట్టండి. హ్మ్. పోనీ సాయిబాబా గురించి విమర్శిస్తున్నారు గదా! సాయిబాబా గారు చేసిన 2 పనులైనా నువ్వు జేస్తున్నావా? హ్మ్. నువ్వు సాయిబాబా గురించి మాట్లాడేవాడివయిపోయినావు ఈరోజు. హ్మ్. రైట్. కేవలం ఫేమ్ కోసమేనా? కాంట్రోవర్సీ గావాలా? జస్ట్ మీడియాలో ఉండాలా? అంతేనండి. ఇది తెగకుండా అట్లా ఆహ్, కొనసాగించి దీన్ని ఇది జేయాలనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా ఇంటెలిజెంట్ సార్. రైట్. చిన్న చిన్న వాటికి టెంప్ట్ కారని నేను అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే
ఎవరైతే మొన్న శివాజీ సార్దే తీసుకోండి, ఉమ్, నిధి గారు ఏం మాట్లాడట్లేదు. ఆ, వీళ్ళకెందుకు? వేరేవి లేవా ఇంట్లో విషయాలు మాట్లాడుకోవడానికి? ఉహు. మంచి సబ్జెక్ట్ ఇబ్బంది తీసుకోండి. పట్టే వాళ్ళే మాట్లాడలేరు కాబట్టి బయట వాళ్ళకి ఎందుకు అంటారు. ఎందుకంటే ఉమ్, అదంతా ఇవాళ రేపు అన్ని కూడా రేటింగ్స్ అని దాని గురించి కూడా మాట్లాడుతారు. ఉమ్, కానీ ద ఇంటెలిజెంట్ అండ్ డీసెంట్ పీపుల్ నో ఎవ్రీథింగ్ అండి. అండ్ మెసేజ్ అనేది మంచి మెసేజ్‌లకి ఇవాళ రేపు చాలా ఉమ్. మైనస్‌లు వస్తుంటాయి. అంటే శివాజీ గారు చెప్పింది మంచిదే కానీ తను మాట్లాడిన మాటలు కొద్దిగా మంచిదే సార్. కొంచెం ప్రొసీజర్‌లో అటు ఇటు అవుతే దాన్ని ఉమ్, మనం చూసినట్టు ఇనినట్టు చేయలేం. ప్రొనౌన్స్ సరిగ్గా చేయలేదు అది అది అండి. చెప్పాలన్నా. లైక్ ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. చాలా ఉమ్, మంది అది కూడా చెప్తున్నారు నా- కదా! సాంగ్స్‌లలో వచ్చిన మిస్టేక్‌లన్నీ పక్కన పెట్టేసుకొని అతన్ని హైలైట్ చేయడం. ఉమ్, ఇదంతా ఒక డ్రామాస్టిక్ థింగ్స్ అండి. ఇవన్నీ ఉమ్, కూడా మనము జస్ట్ దానికి స్టాప్ చేసేసుకొని ముందు వెళ్ళిపోవడం ఇంకా. సో, రైట్. మనం పర్ఫెక్ట్ ఉంటే ఉమ్, మనం ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం పర్ఫెక్ట్‌నెస్ అనేది నలుగురికి కూడా పర్ఫెక్ట్‌ని ఇచ్చేటట్టుగా మనం మెయింటైన్ చేసుకోవాలి. తగిన సెక్యూరిటీ తీసుకుంటూ. అది నేను కోరుకుంటున్నానండి. యా థ్యాంక్ యూ మేడం. థాంక్ రైట్, ఇది యూ. శివాజీ గారి చేసిన వ్యాఖ్యల పైన కావచ్చు, లేకపోతే ఇప్పుడు నిన్న ఆర్టిస్ట్ మాధవిలత సాయిబాబా పైన చేసిన వ్యాఖ్యలకు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు అడ్వకేట్ గీతా సింగ్ గారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.